కదా చాలా సింపుల్ రా. ఎక్కడ నేర్చుకున్నావన్యా ఇంత బాగా చెప్పిస్తున్నావు? అంతా యూట్యూబ్ లోనేరా. యూట్యూబ్ లోనా? అవునరా. ఈ ఇలక్కి అలక్కి అని వెతకడం మానేసి ఈజీగా లెక్కలని యూట్యూబ్ లో కొడితే 1000 వీడియోస్ వస్తాయి. అవును, దీనికి యూజ్ చేసుకోవాలరా. ఇదా పట్టుకో అన్నా. వచ్చి 3 రోజులు అవుతుంది. ఆ సౌదీ నుంచి వచ్చేసాడు కదా, ఎప్పుడు బాడీ తీస్తారని అడిగి చెప్తే కొంచెం బాగుంటుంది. అరే ఉండవయ్యా, నువ్వు కూడా చాలా కష్టపడ్డావు. 2 రోజుల నుంచి అలసిపోయాం. గుండెల్లో గ్యాస్ పట్టేసింది. ఒక సోడా తాగెళ్దాం. అమ్మా, కూల్గా ఒక సోడా ఇవ్వు. సోడా ఉంది సన్ముఖం, చల్లగా లేదు. ఏమైంది? మా ఆయన బతుకున్నప్పుడు కొన్న ఫ్రిడ్జ్, దానికి వయసు అయిపోయింది కదా. ఊళ్ళో ఉన్నది ఒకే కొట్టు, ఒక కొత్త ఫ్రిడ్జ్ కొనిపెట్టుకోవచ్చు కదా. ఇక్కడ అవయ్యా, జరిగే వెళదాం. వ్యాపారానికి నేను దేన్ని నమ్మి ఫ్రిడ్జ్ కొనాలి? మొత్తం కొట్టుకెళ్ళి ఓ సిగరెట్ తీసుకురాపో. ఏంటి సిగరెట్టా? ఏన్నయ్యా, ఊళ్ళో ఉన్న నాళ్ళు సిగరెట్టే కాల్చేవాడు కాదు, కాల్చే వాళ్ళని తరివేవాడివి. ముసల్ది పోయి అందరూ బాధపడుతుంటే ఈ టైంలో సిగరెట్ అంటావేంటి? ఏరా? అమ్మ పోయింది కాబట్టి కాలుస్తున్నా. నాకు సిగరెట్ కాల్చడం బాగా వచ్చు. ఆ. ఒక టైం సిగరెట్ కాలుస్తుంటే చూసి అమ్మ నన్ను చీపురు కట్టతో కొట్టింది. ఓ, అయితే ఆ రోజే ముసల్దానికి నువ్వు సిగరెట్ కాల్చనని మాట ఇచ్చావు కదా. అవును, ఇంకోసారి సిగరెట్ కాలిస్తే నేను చచ్చిపోతానని చెప్పి ఒట్టేయించుకున్నా. ఆ. ఇచ్చిన మాట నేను నిలబెట్టుకున్నాను, తనే నిలబెట్టుకోలేక పైకిపోయింది. రేయ్, నువ్వు వెళ్ళి తీసుకురారా. రేయ్, 2 పట్టరారా. ఏంటి రెండా? నేను ఒకటేగా అడిగా. ఒక సేఫ్టీ కోసం చెప్పా. ఎవరికి? నీకే అన్నయ్య. నువ్వు వచ్చినప్పుడల్లా ఇదిగో మళ్ళీ సిగరెట్ పడాలి. ఏంటి? ఈ తమ్ముడే ఆ ఫ్రీజర్ బాక్స్ తీసుకొచ్చాడు. హలో. 2-3 రోజులుగా ఊళ్ళోనే ఉండిపోయాడు. అమ్మని ఎప్పుడు తీస్తామో తెలిస్తే ఇతను పంపించే ఏర్పాట్లు చేస్తాను. రండి. మీ కష్టం నాకు అర్థమైంది. మా అమ్మని చివరి వరకు దగ్గరుండి చూసుకోవాల్సిందే, వదిలేసి వెళ్ళిపోయాను. హలో. అది నా తప్పే. ఏదో వచ్చానా చూసానా కొరివి పెట్టానా అని కాకుండా ఈ రోజంతా మా అమ్మని నేను అందంగా చూడాలి. నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మా అమ్మ ఎప్పుడు చల్లగా లేదు. ఈ ఒక్క రోజైనా తను చల్లగా ఉండని. నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను. వద్దన్నా, బాబు, పర్లేదు. నువ్వు కూర్చో, అన్ని నేను చూసుకుంటాను. అరే, అన్నా, కూర్చోవయ్యా. ఏంటన్నా? కూర్చోమంటుంటే ఏంటన్నా పొట్లంలో మర్చి తీసుకొస్తున్నారు? ఓ, అటాక్ పండి వచ్చినట్టున్నాడు. అటాక్ పండి ఏంటి ఇతనా అన్నా? ఏంటి అటాక్ పండి అంటే గొప్పగా ఊహించుకున్నావా? అతను స్ట్రాంగ్ గానే ఉండేవాడు. 6 నెలల క్రితం అటాక్ వచ్చింది. అప్పటి నుంచి ఇలా అయిపోయాడు. ఊళ్ళో 5-6 పాండీలు ఉన్నారని ఒక గుర్తు కోసం అటాక్ పండి అని పెట్టుకున్నాం. రేయ్, చూసారుగా మా అన్న తాగి ఎలా అయిపోయాడు. అదేం లేదన్నా, నేను ఈ మధ్య పెద్దగా తాగడం లేదు. ఎందుకు తాగుతారు? నేను డబ్బులు ఇవ్వడం మానేశానుగా. రేపటి నుంచి తాగమయ్యా. నువ్వు తాకపోతే గవర్నమెంట్ క్లాస్ కదా. ఏమయ్యా ఎలా అంటున్నావు అలా అంటున్నావు? అలాగే చెప్తాను రా. ఎందుకంటే నేను సౌదీ నుంచి వచ్చాను. మూసుకునుంచో. ఈ ఊర్లో నేను ఖాళీగా ఉన్నప్పుడు ఎవడూ నన్ను పట్టించుకోలేదు. డబ్బు ఉంటేనే ఎవడైనా గౌరవిస్తాడు. ఏమని మన అమ్మ మీద మనకంటే ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు. ఇంతకీ ఎవరిల్లు? మన ఊరు మహిళా స్వయం సహాయక బృందం 100 రోజుల ఉపాధి పథకంలో ఈ రోజు ఇక్కడికి వచ్చి ఏడవడమే వాళ్ళ పని. దీనికి ఎంత ఇస్తారు? రోజుకు 300. కమిషన్లు అవి ఇవి పోగా చేతికి 200 వస్తాయి. మనిషికి 600 ఇస్తాను. నోరు మూసుకోమను. ఆ? లోపలికి వెళ్ళి చెప్పు. ఏయ్, ఏడుపు లాపని చెప్పు. అందరినీ ఏడుపు లాపని చెప్పు. కారణం ఉంది. ఏడుపు లాపను. మా చావుకి ఎవరు ఆడకూడదు. అందుకే వెంటనే ఏడుపు ఆఫీసర్ చూడు. ఇలా చూడు, చివరి రోజుల్లో మా అమ్మని చూసుకోకుండా ఎంతో బాధ పెట్టాను. దీని తర్వాత మా అమ్మని చూడలేను. అందువల్ల ఈ చావు పెద్ద జాతరలా ఉండాలి. భలే అన్నా, ఏంటయ్యా? ఈ టపాసులు ఎక్కడికున్నారేంటి? అదే మన బలరాం ఉన్నాడు కదా, అవును. అతను లోకల్ ఎలక్షన్ లో నిలబడి గెలిస్తే పేలుద్దామని ఇవన్నీ దాచుకున్నాడు. అని డిపాజిట్ పోయింది. ఊరికే ఉంచుకున్నావు కదా ఇవ్వయా అని అడిగాను. వాడు ఏనుగు ధర చెప్పాడు. నేను గుర్రం ధర ఇచ్చి తీసుకున్నాను. అందరినీ వాడుకుంటావే. ఊరికినే పడున్నాయి కదా. ఇలా చూడు బామా, ఏంటయ్యా? వాళ్ళ అమ్మ చావుని ఇలా అద్భుతంగా పండగలాగా జరుపుతున్నాడే. వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు ఎలా జరుపుంటాడు? వాళ్ళ నాన్న చచ్చిపోయినప్పుడు ఈడు చిన్న పిల్లోడే కదా. అది సరే, వాళ్ళ నాన్న ఎలా చనిపోయాడు? అదెందుకు అడుగుతావులే, గొర్రె గుద్ది చచ్చిపోయాడు. ఏంటి, గొర్రె గుద్ది చనిపోయాడా? అవునవును, అది సంక్రాంతి అప్పుడు బాగా తాగేసి అలంగానల్లూరు ఎద్దుని ఆపగలుగుతానని ఓరగా నిలబడ్డ గుడికిచ్చిన గొర్రె మీద వెళ్ళి పడ్డాడు. బదులుకి అది మర్యాద చేసింది. ఎద్దు పొడిసి చచ్చినా కూడా ఏదో మర్యాద ఉండేదేమో. మొగుడు గొర్రె గుద్ది చచ్చిపోయాడన్న బెంగతో ఏరమ్మ ఏరత్వంతో పోయింది. అన్నా,
పేలుతున్న ప్రతి టపాకాయలోనూ మా నాన్న మొహం కనిపిస్తుంది. ఏమయ్యా ఆ, ఏంటి వీళ్ళ మీద చాలా కోపంగా ఉన్నావుట, తెగ ఫీల్ అయిపోతున్నారు. ఎవరి మీద? వీళ్ళ మీదే. వీళ్ళ ఆ, వీళ్ళు తాగిన తాగుడికే మా అమ్మ చచ్చిపోయింది. వీళ్ళు తాగిన తాగుడు వల్ల మీ అమ్మ అవునన్నా. చనిపోయిందా? నువ్వేమంటున్నావో అర్థం కావడం ఈ లేదు. ఊర్లో మందులు మాత్రలు దొరకట్లేదని ప్రతి నెల డబ్బులు పంపించి మా అమ్మకు మందులు కొనిపెట్టమన్నాను. ఆ డబ్బుతో బాగా తాగేసి మా అమ్మని చంపేశారు. రేయ్, మీ ఇద్దరు నా కళ్ళ ముందు కనిపించకూడదు, పొండ్రా ఇక్కడి నుంచి. పొమ్మంటున్నానా? ఏంట్రా అలా చేశారు? మలయప్ప నాయన వల్ల ఇంకా మాట్లాడుతున్నాడు. కొండ్రా కిందకి. తీసుకెళ్ళండి వాళ్ళని. వెళ్ళండి అయ్యా, చాలా కోపంగా ఉన్నాడు. వెళ్ళండి. ఇప్పుడు అమ్మ మొహం కనిపిస్తుంది. మీ మీద చాలా కోపంగా ఉన్నాడు. రే 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 అతను మీ మీద చాలా కోపంగా ఉన్నాడు. మీరు చేసిన పనికి అతను మీతో మాట్లాడమే గొప్ప విషయం. ఇదిగో మీకు 2 టోకెన్లు ఇస్తున్నా. ఇక్కడ అన్ని పనులు పూర్తయిన తర్వాత రేపు ఈ టోకెన్లు వెట్టికల దగ్గర ఇవ్వు. అతను నీకు క్వార్టర్, వాటర్, సైడ్ డిష్ అన్ని ఇస్తాడు. సరేనా? పొండ్రా. షణ్ముఖం అన్నా, వస్తున్నా. జంగం ఇన్స్పెక్టర్ స్పీకింగ్. దహన సంస్కారాలు చేసే వాళ్ళుంటే ముందుకు రండి. దహన సంస్కారాలు చేసే వాళ్ళుంటే ముందుకు రండి. దహన సంస్కారాలు చేసే వాళ్ళుంటే ముందుకు రండి. బాబు, అమ్మకి ప్రభుత్వ మర్యాద చేద్దాం అనుకుంటే పోలీసులు ఒప్పుకోలేదు. గన్ సల్యూట్ చేయడానికి పిట్టలు కొట్టే వాళ్ళని ఏర్పాటు చేశాను. వాళ్ళు అలవాట్లో పొరపాటుగా కాకిని చంపేశారు. ఇదంతా అవసరమా? సారీ బాబు, గురి తప్పింది. గురి తప్పలేదు సామే, అమెరికాని కరెక్ట్ గానే కాల్చాడు. థ్యాంక్ యూ సామ్యూ. సేమ్ టు సామ్యూ. బోర పుట్టుడా. ఆ బిల్లివయ్యా. షణ్ముగన్నయ్య, షణ్ముగన్నయ్య, ఉండు గురువా. టైం అవుతుంది అన్నయ్య. తప్పుకోవయ్యా, తప్పుకో. ఫస్ట్ మమ్మల్ని పంపించు, పనులు చాలా ఉన్నాయి షణ్ముఖం. ఎడ్డో, పొద్దున్నే ఇన్స్పెక్టర్ గారికి ఇచ్చాను కదా. ఇన్స్పెక్టర్కి ఇస్తే మా కడుపు నిండుతుందా? పొద్దున్నుంచి శవాన్ని కాచుకొని ఉన్నాం. ఏంటయ్యా, నువ్వే చూసావు కదా. తీసుకో హెడ్, తీసుకో. దారివ్వండి. ఇక మీరు వెళ్ళండి. వెళ్ళండి. 8 మంది ఉన్నాం. మీరు వెళ్ళండి హెడ్. ఊరికే చెప్పిన మాటలు చెబుతూ ఉన్నారు. ఎంతయ్యా? 300. ఇదిగో సంతకం పెట్టవయ్యా. నువ్వు పని బలగానికి ఫోన్ చేసి ఆయన బండి పంపిస్తాడా లేకపోతే నన్ను బండి ఏర్పాటు చేసి నేను పంపమంటాడో అడుగు. సరే అన్న. నీ బిల్లువయ్యా. పొద్దుటికి వచ్చేస్తా. చెప్పరా మావయ్య, ఇక్కడ పని అంతా అయిపోయింది. నువ్వు వస్తావా, నన్ను బండికి పంపించమంటావా అని షణ్ముగాన్ని అడుగుతున్నాడు. ఇక్కడ కూడా సమస్య తీరలేదురా. మామా, అమ్మ అక్కడి నుంచి ఫోన్ చేసి ఒకటే ఏడుపు మామా. నువ్వు అక్కడే ఉండరా, ఉదయాన్నే వస్తాను, మాట్లాడుకుందాం. వచ్చి తగలడు. ఛే. మలయప్ప, నాయనా మలయప్ప, నాయనా మలయప్ప.